హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే తెలుగు బీపీఓ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అయితే అడుగుతున్నారు కదా. సో మీకు తెలుగు మాట్లాడడం వస్తే చాలు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో తెలుగులోనే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట ఇది. సో టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ వాళ్ళైతే నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. సో అర్జెంట్ హైరింగ్ ఫర్ తెలుగు లాంగ్వేజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. సో తెలుగు లాంగ్వేజ్లో మనము ఇంటి నుండే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ చాలా రీసెంట్గా నిన్ననే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో 280 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు వాళ్ళు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి. సో ఇప్పుడు పాండమిక్ రన్ అవుతుంది కాబట్టి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వన్స్ పాండమిక్ నార్మల్ అయిన తర్వాత మనము ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్ లొకేషన్స్కి అయితే వెళ్ళి మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1.5 to 1.75 lakh per annum శాలరీ ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో టెలి పర్ఫార్మెన్స్ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ తెలుగు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో తెలుగు బాగా చదవడం, రాయడం వచ్చినట్టయితే సో ఇక నోటిఫికేషన్కి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో మాట్లాడడం రావాలన్నమాట. సో మాట్లాడడం వస్తే తెలుగు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ క్యాండిడేట్ షుడ్ స్పీక్ తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మాట్లాడడం అయితే రావాలి. సో ఎక్స్పీరియన్స్డ్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా పర్లేదు అనమాట. ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 14,000 ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే మనకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ల్యాప్టాప్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే సో డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి. డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాయిస్ ఆర్ నాన్ వాయిస్ విభాగాల్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే యాడెడ్ అడ్వాంటేజెస్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. వర్కింగ్ ఇన్ 24/7 షిఫ్ట్స్. సో మీకు రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇక్కడ సో నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ జాబ్ రోల్ అంటే మనం చేసిన వర్క్ అయితే ఇవ్వలేదన్నమాట. సో మ్యాక్సిమం ఇది కస్టమర్ రోల్కి సంబంధించినటువంటి జాబ్ అనమాట. సో మనం కస్టమర్స్తో అయితే ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది తెలుగులో. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం మనకు జాబ్ రోల్లో కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈమెయిల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీకు ఏమైనా క్వెరీస్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క ఈమెయిల్ కూడా మీరు మెయిల్ చేసి మీ యొక్క క్వెరీస్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము బీపీఓ అండ్ కాల్ సెంటర్స్ విభాగంలో అయితే సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబు. సో బోత్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది తెలుగులో చేసేటువంటి జాబ్స్ గురించి అయితే అడుగుతున్నారు కాబట్టి సో విశాఖపట్నంలో కూడా, వైజాగ్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో చాలామంది వైజాగ్ సైడ్ అయితే అడుగుతున్నారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ. సో మీరు డైరెక్ట్గా ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసేసి సో మీ డౌట్స్ని అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీకు వచ్చేసి బీపీఓ కస్టమర్ సర్వీస్ అండ్ అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ అండ్ అలాగే తెలుగు అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. కస్టమర్ సపోర్టు, ఫ్రెషర్, కస్టమర్ కేర్, డొమెస్టిక్, బీపీఓ, కాల్ సెంటర్, గ్రాడ్యుయేట్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక కీ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కీ స్కిల్స్ అన్నీ మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసిన తర్వాతనే అప్లై చేయండి. సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో మీ ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసేసి అప్లై చేయండి. ఎందుకంటే వాళ్ళ నోటిఫికేషన్లో ఏదైతే స్కిల్స్ మెన్షన్ చేశారో సో ఇక కీ స్కిల్స్ అన్నీ మీరు
మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసి తర్వాత అయితే అప్లై చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మీరు అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇలా రావడం జరుగుతుందన్నమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు దిస్ జాబ్ అని చెప్పేసి. సో మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఫస్ట్ రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ వల్ల రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయినట్టయితే సో మిమ్మల్ని అయితే వాళ్ళు ఫోన్ కాల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారనమాట. సో సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.